శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము మొన్న వీధిపోట్ల గురించి ఒక వీడియో చేశాము. అది కొంతమందికి ఇంకా కొంచెం డెప్త్‌గా చేస్తే బావుంటుంది. మీరు ఊరికే షార్ట్‌కట్లు అన్నీ చెప్పేశారు. ఒక్కో వీధికి అంటే ఒక్కో దిక్కుకు వీధిపోటొస్తే ఏ విధంగా అనేది క్లుప్తంగా తెలియజేయమని మిత్రులు అడిగారు. వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ వీడియో చేసి క్లుప్తంగా ఒక్కో దిక్కుకు ఒక్కో వీధి ఏ విధంగా వస్తే మనకు అది వీధిపోటు వర్తిస్తుంది, అసలు వీధిపోటు వస్తుందా లేదా అనేది కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, మనము ఈరోజు తూర్పు వీధిపోటు గురించి తెలుసుకుందాము. ఇది మన హౌస్. దీన్ని ఈ విధంగా మనం 3 భాగాలు చేసుకుంటే ఇది ఈశాన్యము, ఇది వచ్చేసి నార్త్ తూర్పు, ఉత్తరము, ఇది తూర్పు, ఇది అంటే తూర్పు మధ్య భాగం, ఇది ఆగ్నేయము, సౌత్, వెస్ట్. ఈ విధంగా మనము నైరుతి, వాయువ్యం, ఈ విధంగా మనము చూసుకుంటే ఈ వీధిపోట్లు అనేది ఎప్పుడైనా సరే, అంటే మనం ఈరోజు తూర్పు దిక్కు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మనకు వీధిపోటు అనేది చాలా మంది చెప్పేది, అంటే కొంతమంది చెప్పేది ఏమంటే వీధిపోటు అనేది ఎప్పుడైనా సరే ఉచ్చస్థానంలో వీధిపోటు వస్తే అది మనకు వర్తించదు, దాది మంచే చేస్తుంది అని చాలా మంది అంటున్నారు. కానీ ఇది కాదండి. అలా మంచి చేస్తే వీధిపోట్లు అనే అది వీధిపోటు అనేదే మనకి తలపోటు, పెద్ద తలపోటు కాబట్టి అది మంచి చేసేది కాదు. ఏ వీధిపోటు అయినా సరే, ఉచ్చస్థానంలో వచ్చిన వీధిపోటు అయినా, మధ్యస్థానంలో వచ్చిన వీధిపోటు అయినా, అలాగే 3 దిక్కులు అంటే ఈ ఆగ్నేయంలో కానీ, ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ ఎక్కడ వీధిపోటు వచ్చినా కూడా దీని ప్రభావం ఖచ్చితంగా మన ఇంటి పైన ఉంటుంది. అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మన ఇల్లు అనుకుంటే ఇక్కడ నుంచి వీధి వస్తుంది, అంటే ఇది ఉచ్చస్థానం, అంటే ఈశాన్యంలో వీధి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి మనిషి యొక్క చూపు మన ఇంటి పైన పడుతుంది. పడినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు మనము చాలా మంది లేదు ఇక్కడ ఉండదు అంటున్నా అంటే, ఇక్కడ ఈశాన్యంలో ఎవరు ఇల్లు కట్టుకోరు కదా, ఎప్పుడు కూడా నైరుతిలోను దక్షిణంలోను ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటి పైన అంత ప్రభావం చూపించదు. ఇక్కడ ఏమి ఇల్లు ఉండదు కాబట్టి ఇక్కడ ప్రభావం చూపించదు అని చాలా మంది చెప్తున్నారు. కానీ అంటే ఈ వీధిపోటు కూడా దాదాపు కొంతవరకు, అంటే మనకి 50% ఈ వీధిపోటు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఇది ఉచ్చస్థానంలో ఉన్నా కూడా దీని నుంచి ఖచ్చితంగా కొంతైనా మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది మన చూపు మన ఇంటి మీద పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చే ఒక నెగటివ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన ఇంటికి తగిలి తీరుతుంది. కాబట్టి దీనికైతే ఖచ్చితంగా వీధిపోటు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చూపు అయితే కాదు, వీధిపోటే ఇది. దీని నుంచి ఎంతో కొంత నష్టం అయితే మనకి జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే మధ్యలో అంటే తూర్పు మధ్యస్థానంలో వచ్చే దాని గురించి చూసుకుంటే దీన్ని మనము వీధి శూల అని సంబోధించవచ్చు. దీన్ని వీధి చూపు అంటారు, దీన్ని వీధి శూల అంటారు, దీన్ని వీధి పోట అని 3 భాగాలుగా చెప్పారు. వీధి శూల అంటే ఇది త్రిశూలానికి 3 ఏ విధంగా ఉంటాయో దాన్ని ఇది మధ్యలో వచ్చేదానికి ఇవి 3 కలిపితే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఈ మధ్యలో వచ్చేదానికి కూడా అంతే ఎఫెక్ట్ అవుతుందండి. దీని నుంచి ఖచ్చితంగా చాలా మన ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి. దీన్ని వీధి స్థూల అంటాము. దీని నుంచి కూడా మన ఇంటికి దిష్టి తగిలి ఖచ్చితంగా వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంకొకటి, ఇది తూర్పు ఆగ్నేయంలో వచ్చే వీధి. ఈ తూర్పు ఆగ్నేయంలో వచ్చే వీధి దీని నుంచి అంటే దీనికన్నా ఇది కొంచెం ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందండి మన ఇంటి పైన. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే చూపు ఏదైతే ఉంటుందో, అంటే మనుషుల నుంచి వచ్చే ఆ కంటి యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో దాదాపు మన ఇంటి ఆగ్నేయం పైన పడుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా ఉంటారో దాదాపు ఆడవాళ్ళు ఎక్కువగానే ఉంటారు కిచెన్ లో, కాబట్టి ఏమున్నా కూడా ఈ ఎఫెక్ట్ అంతా వీళ్ళ మీద ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఇక్కడికన్నా ఇక్కడ వచ్చేది కొంచెం ఎక్కువగానే మనము చెప్పుకోవచ్చు. కాబట్టి వీధి చూపు అయితే వీధిపోటు అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నీచ స్థానంలో వచ్చినా, ఉచ్చ స్థానంలో వచ్చినా, మధ్యలో వచ్చిన వీధిపోటు యొక్క ఎఫెక్ట్ అయితే మనం ఖచ్చితంగా భరించాల్సింది తప్పదు. దీనికి చాలా మంది మధ్యలో రోడ్డు వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు అని చాలా మంది అంటున్నారు.
ఇదైతే నేను ఒప్పుకోనండి. మధ్యలో వచ్చినా ఎటు వచ్చినా అంటే ఇక్కడ నుంచి వచ్చే చూపు మన ఇంటి పైన ఖచ్చితంగా పడుతుంది. ఈ మధ్యలో రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చూపు అనేది కొంతవరకు మన ఇంటి పైన పడకుండా ఇక్కడ రోడ్డు పైన వాహనాలు అవి పోతుంటాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేవారు జాగ్రత్తగా ఈ రోడ్డు వైపు చూస్తారు కాబట్టి ఈ చూపు తగ్గి మన ఇంటి పైన కొంత ఇన్ఫాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ మధ్యలో రోడ్డు ఉన్నప్పుడు కొంత ఇన్ఫాక్ట్ మాత్రమే మనకి చూపిస్తుంది. అంతేగాని ఎక్కువగా అంటే ఇక్కడ రోడ్డు లేకుండా డైరెక్ట్ గా మన ఇంటి హిట్ అయినప్పుడు వచ్చే ఎక్కువ నష్టానికన్నా ఈ మధ్యలో రోడ్డు ఉన్నప్పుడు వచ్చే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అంతేగాని వీధి పోట అయితే ఖచ్చితంగా ఉచ్చస్థానంలో నీచస్థానంలో మధ్యలో ఎక్కడొచ్చినా కూడా వీధి పోట యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా ఇంటిపైన ఉంటుందండి. కాబట్టి ఇది అందరూ గుర్తించండి. మనం చేసే రెమెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను దీనికి ఏం చేయాలనేది. ఎక్కడొచ్చినా సరే ఇక్కడ వస్తే మనం పెద్దగా గోడ ఏది కట్టుకోకపోయినా కానీ ఇక్కడ తూర్పులో వచ్చినప్పుడు మాత్రము మనము దీనికి విరుగుడు ఒక్కటేనండి. ఖచ్చితంగా మన కాంపౌండ్ వాల్ కానుకొని ఈ రోడ్డు ఎంతైతే వస్తుందో కాంపౌండ్ వాళ్ళకి ఒక హాఫ్ ఫీట్ అంటే ఒక అర్ధడుగు గ్యాప్ వదిలి మళ్ళీ బయట ఇంకొక గోడ కట్టుకోవడమే దీనికి కరెక్ట్. నేను చెప్పేది కరెక్ట్ అని చెప్తాను. అంతేగాని ఊరికే ఏదో బొమ్మలు పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని ఏదో చేసుకుంటే మాత్రం దీని ఫలితం ఉండదండి. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక బ్యానర్ అన్న కట్టుకోండి. అంటే మన ఈ చూపు అనేది మన ఇంటి పైన పడకుండా ఆ బ్యానర్ పైన పడినప్పుడు ఇక్కడ నుంచి వచ్చే నెగిటివ్ దృష్టి ఏదైతే ఉంటుందో అది మన ఇంటి వైపు రాదు. అందుకోసమని ఇక్కడ ఒక బ్యానర్ అయినా కట్టుకోండి, లేదా ఒక పెద్ద బోర్డు అయినా పెట్టుకోండి. ఈ వీధి ఎంత వస్తే అంత, లేదా ఒక గోడ కట్టుకోవడం దీనికి శాశ్వత పరిష్కారం. కాబట్టి వీటికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక్కటేనండి విరుగుడు. కాబట్టి ఇది అందరూ గుర్తిస్తారని ఇది ఈరోజు మనం తూర్పు గురించి చేశాము. అలాగే ఈ దక్షిణము, పడమర, ఉత్తరం గురించి కూడా మనం ఇంకో వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఇది దాదాపు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏ ఎక్కడి నుంచి వీధి వచ్చినా కూడా దీని ఎఫెక్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది.